ఐదు విడతల ఎన్నికల పోలింగ్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం లేదన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్. ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో బీజేపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూడవసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా మోదీ పేరిట ఆలయాలను నిర్మించే కుట్ర చేస్తారని ఆరోపించారు. భవిష్యత్తులో కృష్ణుడు రాముడిలా మోదీ భగవత్ స్వరూపమని చెప్పిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు నిరంజన్. బీజేపీ నాయకులు మతి చెడి మాట్లాడటం జరుగుతుంది. వారి దురహంకారం ఎంతవరకు పోయిందంటే, మొన్న సంబిత్ పాత్ర బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆయన మీడియా వారితో మాట్లాడుతూ పూరి జగన్నాథ స్వామి మోడీకి భక్తుడైన మాట చెప్పడం జరిగింది. దేవునికి మానవులు భక్తులు ఉంటారు, కానీ మానవుడికి దేవుడు భక్తుడు అంటే మోడీ లాంటి మానవుడికి దేవుడు కూడా భక్తుడై ఉన్నాడనే మాట ఆయన చెప్పడం జరిగింది. ఆయన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి జగన్నాథ పూరి స్వామి భక్తులకు ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి ఆగ్రహానికి గురి చేయటం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఏవైతే నిరసనలు రావటంతో సంబిత్ పాత్ర గారు క్షమాపణలు చెప్పటం, తర్వాత 3 రోజుల దీక్ష చేస్తాననే మాట చెప్పటం, అది కేవలం ప్రజలను తప్పుదో పట్టించటానికే. భగవంతుడి ఆగ్రహానికి, పూరి జగన్నాథ స్వామి ఆగ్రహానికి బీజేపీ గురికాక తప్పదు అనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది బీజేపీ వారి అహంకారానికి నెత్తికెక్కిన గర్వానికి నిదర్శనం అనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. రేపు భవిష్యత్తులో కృష్ణుడిలా రాముడిలా మోడీ భగవంతుడి అవతారం అని బీజేపీ వారు చెప్పినా కానీ మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అక్కర లేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రతి చోట మోడీ ప్రదర్శిస్తున్న వైఖరి కానివ్వండి, మాట్లాడిన తీరు కానీ, ఆయన తనకు తాను ఒక అవతార పురుషుడిగా ఈ భారతదేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన ఒక అవతార పురుషుడిగా మాట్లాడటం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ప్రజలు ఇది గమనిస్తున్నారనే మాట కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో ఈ బీజేపీ వారు ఈ దేశంలో వాళ్ళది మళ్ళీ అధికారంలోకి వస్తే, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి ఒకవేళ వస్తే, గ్రహపాటునో పొరపాటునో అధికారంలోకి వస్తే, మోడీ మందిరాలు అనేది నిర్మించి దేశవ్యాప్తంగా అయోధ్యకు, మధురకు, పూరి జగన్నాథ స్వామికి వారిని దర్శించుకోవడానికి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ మోడీ మందిరాలనే దర్శించమని ప్రజలను ప్రేరేపిస్తారన్న మాట నేను మనవి చేస్తా ఉన్నాను. మోడీ గారు భారత చరిత్రను రూపుమాపటానికి ప్రయత్నిస్తున్నారు, స్వాతంత్ర చరిత్రను రూపుమాపటానికి ప్రయత్నం చేస్తున్నారు.